నా తమ్ముడు తనకు నా తమ్ముడికి తన నిబద్ధత, తన నిజాయితీ ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నాకు అందులో ఎక్కడా కూడా పొల్యూట్ అవ్వలేదండి. అంతటి నిబద్ధత ఉన్నటువంటి నాయకులు మనకు రావాలి. వాళ్ళు ఏ పక్షాన ఉంటారు, ఎటు ఉంటారు, ఎలా ఉంటారు అనేది భవిష్యత్తులో ప్రజలు నిర్ణయిస్తారు. బట్ అలాంటి వాడు రావాలనే నా ఆకాంక్ష. దానికి డెఫినెట్గా నా సపోర్ట్ ఉంటుంది. అండ్ నేను ఒక పక్కన తను ఒక పక్కన ఉండటం కంటే నేను విత్డ్రా చేసుకుని సైలెంట్ అయిపోవటమే. తను ఎమర్జ్ అవుతాడు, ఫ్యూచర్లో బెస్ట్ నాయకుడు అవుతాడు. ఏమో ఏలే అవకాశం ప్రజలు తనకి ఇస్తారేమో నేను భావిస్తాను. అలాంటి రోజు రావాలని కూడా కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు నేను మళ్ళీ చెప్తున్నానంటే ఆర చుట్టిన నాటు పాములు అతను జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. నువ్వు రాంగ్ హ్యాండ్లింగ్ చేస్తే చేతిలో వెళ్ళిపోతావు. నువ్వు నాటు బాంబు ఉంటుందా, చుడతారు కదా, దాన్ని ఇలా బంతి ఆడుకుంటూ చేతిలోకి వెళ్ళిపోతావు.